హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి స్టార్టింగ్లోనే చెట్టు కొట్టేయడం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది జామ చెట్టు, మా ఇంట్లో ఉన్న చెట్టు అండి. దీన్ని ఎందుకు కొట్టేస్తున్నాం అంటే పాములు అయితే వస్తున్నాయి. నిన్న ఒక చిన్నది పసిగర పాము అయితే కనిపించింది. చిన్నదే కానీ పామే, భయం వేసింది. ఇంక మా ఓనర్ అంకుల్కి చెప్తే ఇంకా ఓనర్ అంకుల్ ఏంటంటే కొట్టిచ్చేస్తున్నారు చెట్టుని చాలా వరకు. అందులో ఏంటంటే ప్రతిరోజు కోతులు అయితే వస్తాయి జాంకాయల కోసం. అందులో ఆ జాంకాయలు కూడా మనం తినడానికి ఏమి ఉండవు, అవి కూడా సరిగా తిను. రోజు వచ్చి కోతులు ఆగం చేసేస్తాయి. ఇంకా అవతల వెనక వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకు కూడా ఇసుగ్గా ఉందంట ప్రతిరోజు కోతులు రావడం, అదంతా ఆగం చేయడం. వాళ్ళు కూడా కొట్టేసేయండి ఈ చెట్టు అని చెప్పారు. అట్లానే మొత్తం మొదలతో సహా కొట్టేయట్లేదు, ఆ కొమ్మల ఎండ వరకు కొట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎగురు వచ్చిద్ది, మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైనా పూలు పూసే చట్నీ, కాయలు కాసే చట్నీ మొత్తం మొదలతో సహా కొట్టేసేయకూడదు. ఇంక అందుకని ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కొట్టేపిచ్చేసాము. చెట్టు అయితే మొత్తం ఆల్మోస్ట్ కొట్టేసేసారండి. బాగా ఇబ్బందిగా ఉంది కోతులకైనా దేనికైనా. ఆల్రెడీ చెప్పాను కదా. ఇంక అందుకని చెట్టు అయితే ఇదిగో ఇంకేం లేదు, జస్ట్ ఆ మొదల వరకే ఉంది. ఊరికైతే కొట్టేశారు చెట్టు. అంటే మళ్ళీ వర్షం పడతా ఉంటుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి, చిగురే ఇబ్బంది ఏం లేదు. చాలా వరకు అయితే కొట్టేశారు. బాగా కోతులు, పాములు కూడా. మొన్న పసిగిరి పాము ఒకటి వచ్చింది, దాంతో దెబ్బకు భయం వేసి కొట్టేశారు. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు మా బాబు తొందరగా వచ్చాడు. 4:34కే వచ్చావు కదా కన్నయ్య? 4కే వచ్చాడు. రోజు అయితే 5కి వచ్చేవాడు. ఈరోజు ఎక్స్ట్రా ట్యూషన్ క్లాసెస్ అయితే లేవంట. కోయిత అయ్యేది ఆట ఆడుకోవడానికి వెళ్ళిందంట. నేను రాగానే వాళ్ళకి ఆల్రెడీ చక్రాలు అయితే ఉన్నాయి, అవి అయితే పెట్టాను. ఇంక ఈరోజు పాలు అయితే ఏమి ఇవ్వట్లేదు. నార్మల్గా అయితే ప్రతిరోజు పాలు అయితే ఇస్తాను, ఈరోజు పాలు అయితే ఏమి ఇవ్వలేదు. చక్రాలు తినేశారు, కొంచెం టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇంక నేనేంటంటే లంచ్ బాక్సులు అవి అయితే కడగలేదు, ఇప్పుడైతే వచ్చి షింకులు అయితే వేశారు. ఇంకా లంచ్ బాక్సులు అయితే కడగాలి. అలాగే ఈవినింగ్కి ఈరోజు ఒక స్పెషల్ కర్రీ అయితే చేస్తున్నాను. అదేంటంటే పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నాను. చాలా బాగుండిద్ది. అంటే నేను బయట రెస్టారెంట్లో తింటాను, ఇంట్లో అయితే ఫస్ట్ టైం చేయాలి. ఇప్పుడు నార్మల్గా పన్నీర్ కర్రీస్ చాలా వరకు చేస్తూనే ఉంటాను, కానీ పన్నీర్ బటర్ మసాలా మాత్రం ఫస్ట్ టైం ఈరోజు ఇంట్లో ట్రై చేయబోతున్నాను. అలాగే ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకొని తాగాలి. కొంచెం గొంతు కూడా ఏదోలాగుంది. ఆల్రెడీ నేను హాట్ వాటర్ అయితే తాగాను మధ్యాహ్నం, కానీ గొంతు మాత్రం బాగా మంటగా ఏదోలాగా అనిపిస్తుంది. కొంచెం టీ అయితే వేడిగా తాగి ఆ తర్వాత ఈ చిన్న పండ్లు అయితే చేసేసుకున్న తర్వాత అంట్లు కడగడం అవన్నీ, ఆ తర్వాత కర్రీ అయితే చేసేసి ఈరోజు తొందరగా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు కొంచెం 7:30, 8 అలా అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈరోజు కొంచెం తొందరగా అయిపోద్ది. అందులోనూ మా పిల్లలు కూడా అడుగుతున్నారు ఏదైనా కర్రీ చేయవా, పన్నీర్ కర్రీస్ ఏదైనా చేయవా అని. ఎప్పుడు చేసింది ఎందుకు, కొంచెం కొత్తగా ఏమన్నా చేద్దామన్నట్టు ఈరోజు అయితే అదైతే చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలనేది, మీరు కూడా ఫాలో అవ్వండి. నేను చేసింది కూడా ప్రాసెస్ కరెక్టా కాదనేది చెప్పండి. నేనైతే చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, అంటే ఎలా చేయాలని. నాకు అన్నింటిలోకి ఒకటి బెస్ట్ అని అనిపించింది. అంటే ఒకటి ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనిపించింది, చేసుకోవచ్చు అనిపించింది. ఇంకా అందుకని దాంతో అయితే చేస్తున్నాను. ఇప్పుడే ఇదిగోండి మా పాప కూడా వచ్చింది. ఆట ఆడుకున్నావే, చెమటలు పుట్టాయంట, అందుకని మంచినీళ్ళు తాగడానికి వచ్చింది. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. చెట్టు కొట్టించిన తర్వాత మాత్రం కొంచెం ఫ్రీగా ఉంది నాకు. ఎందుకు చదువుతున్నా అంటే మళ్ళీ అంతకుముందు కొంచెం పాము వచ్చేసరికి భయం వేసింది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ పాము ఇంకా చాలా ఉంటాయి. అది చిన్నపిల్లే, ఇంకా దాన్ని తల్లి పిల్లలు ఇంకెంతమంది ఉన్నారని భయం వేసింది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది. కాకపోతే కొంచెం చెట్టు కొట్టేసినందుకు బాగానే ఉంది, ఎందుకంటే అది జాంకాయ చెట్టు. అందులో ఏంటంటే జాంకాయ చెట్టుకు కూడా కాయలు వస్తాయిలే, కానీ మేము ఎవరిని తినడానికి లేదు. అవి పైకుంటే అందులో అవి టేస్ట్ కూడా ఉండవు. ఓన్లీ కోతులు కోరిక అవి పీక్కొని అవి కోతులు కూడా పూర్తిగా తిను, సగం తింటే సగం వదిలేస్తాయి, అట్లా ఉండిద్ది. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చాలా అయితే చెప్పేశాను, ఇంకా చూసేయండి. ఇంతగా మీరు టీ అలా పెట్టుకుంటారని నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అల్లం ఎక్కువ వేసుకొని టీ అయితే నాకు నచ్చినట్టు బాగా పెట్టుకుంటాను. మీరు ఎలా చేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు. మా పాపని చూపించాలంటే నన్ను చూపించు అని అంటుంది. హాయ్ చెప్పు. ఎలా ఉన్నారని అది
అల్లం ఎక్కువ వేసుకొని నీళ్ళల్లో బాగా మరిగిన తర్వాత టీ పొడి వేసుకొని ఆ తర్వాత అయితే పాలు పోసుకున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఫస్ట్ అల్లం స్మెల్ వస్తుంది బాగా టీ కాగుతుంటుంటేనే. ఈలోపు మా బాబు చెస్ అయితే ఆడదామని చెస్ కోసమని అరేంజ్ చేసి పెట్టేశాడు. ఇక్కడ మా పాప ఏడుస్తుంది. 10 రూపీస్ కాయిన్ కోసం ఏంటంటే ఇల్లు అక్కడ పెడదామని దానికోసం కూడా కొట్టుకుంటున్నారు. ఇంతే ఇద్దరు ఉంటే మాత్రం డే అండ్ నైట్ కొట్టుకుంటూనే ఉంటారు. మా ఇంట్లో మాత్రం మరీ ఎక్కువగా ప్రతిదానికి కొట్టుకుంటారు. చిన్న విషయానికి కూడా పిల్లలు మాత్రం అసలు ఇంట్లో మళ్ళీ అక్కడికన్నా కొంచెం దూరం అయితే చాలు వాళ్ళ చెల్లి ఏం చేస్తుంది, అన్న ఏం చేస్తున్నా అని అడుగుతారు. కానీ దగ్గర ఉంటే మాత్రం ఒకటే కొట్టుకోవడం. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే టెక్ చేయండి. ఇక్కడ నేను చెస్ గేమ్ అయితే ఆడుతున్నాను. నేను ఆడుతుంటే మా పాప నేను కూడా ఆడతాను అని చూస్తాను. అట్లా చంపకూడదు, స్ట్రైట్గా వెళ్ళాలంతే. గేమ్ అంటే ఇంకంతే, నువ్వు కూడా చంపాలి మరి వాటిని. దా ఏమైంది, చచ్చిపోతున్నందుకు ఎడుతున్నావు. అవి కాయిన్స్ నీయి అంతేనమ్మా గేమ్. సరేలే అమ్మాయిని తీసుకుని చెస్ గేమ్లో ఆమె సైడ్ ఉన్నాయి చచ్చిపోయినాయి అని ఏడుస్తుంది మా పాప. అట్లా ఉండిద్ది పిల్లలతోటి. అది ఏం కాదమ్మా, మళ్ళీ నువ్వు ఆడు గెలుస్తావంటే కాదు, నా ఎందుకు చంపుతున్నాడు, నాకు చంపొద్దు అని ఏడుస్తుంది. ఇంకేం చెప్తారు మీరు చెప్పండి. కడిగేశాను, ఇంకేమీ లేవు. పిల్లలకి పొయ్యి మీదేమో నీళ్ళు అయితే పెట్టాను స్నానం చేపిద్దామని. ఈలోపు పిల్లలు ఏంటంటే కొంచెం హోంవర్క్లు అవి ఉంటే ఈలోపు చేసుకుంటున్నారు. ఇంకా నీళ్ళు కాగిన తర్వాత వాళ్ళకైతే స్నానం అయితే చేపిచ్చేసేసి ఇంక వాళ్ళు హోంవర్క్ చేసుకుంటే నేను చపాతీలను పన్నీర్ కర్రీ చేయడమే. మా పాపనైతే ఏడుపై తాపిచ్చేసేసాను. పిల్లలు అంతే చిన్న చిన్న వాటికే భలే ఏడుస్తారు కదా, అది నార్మలే. కానీ ఇంకంతే పిల్లలకి అది ఆ ఏజ్కి అర్థం కాదు. ఇంకా తనకు అవన్నీ చచ్చిపోతున్నాయి అన్న భయంతో ఏడుస్తూ ఉంది. చపాతీ పిండి కలిపేసాను. ఇంకా ఆల్రెడీ చపాతీ పిండి అయితే కలిపేసేసాను. ఇంక ఇబ్బంది అయితే లేదు. స్నానం అయితే చేపిచ్చేసేసాను. ఇంక ఇంట్లో పని అంటూ ఇంకేం లేదు. ఓన్లీ ఇప్పుడు ఈవినింగ్ టిఫిన్ కోసం అదే చపాతీలు అలా పన్నీర్ కర్రీ అయితే చేయడం. ఆల్రెడీ చపాతీల కోసం ఇలా పిండిని అయితే ముందే 1 గంట ముందు నానబెట్టేసేసుకున్నాను. ఇంకా కర్రీ కోసం కూడా ఇలా టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే కట్ చేద్దామని కొంచెం వాటర్లో అయితే వేసుకున్నాను. నార్మల్గా నేను పన్నీర్ బటర్ మసాలా అయితే చేద్దాం అనుకున్నాను, కానీ బటర్ అయితే లేదు. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే చాలా కొంచెం దూరము. ఇంక ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం బెటర్. పన్నీర్ ఆల్రెడీ ఉంది. ఇంకా ఎప్పుడు చేసేటట్టు కాకుండా కొంచెం కర్రీ డిఫరెంట్గా చేస్తాను. ఇంకా బటర్ అయితే లేదు కదా, అదే పన్నీర్ బటర్ మసాలా చేయకుండా నార్మల్గా పన్నీర్ కర్రీని కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తాను. మీరైతే చూసేయండి. పన్నీర్ కర్రీ మీరు కూడా చేసి పెట్టండి, చాలా మంచిది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా పన్నీర్ తింటే చాలా మంచిది, దాంట్లో చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. నేనైతే ఎక్కువ పన్నీర్ని తింటాను, ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంత ఇష్టం లేదు. చాలా వీడియోస్లో చెప్పాను, అంత ఇదిగా తిన్నాను. సో ఇప్పుడు కర్రీ అయితే చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసేసి లైట్గా ఆయిల్ అయితే వేయాలి. ఆ లైట్గా ఆయిల్ వేసిన తర్వాత ఇలా మరీ సన్నగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలు టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. వాటిని అయితే ఏంటంటే ఆయిల్ అయితే వేయాలి. దాంతోపాటు కొంచెం చెక్క, లవంగం, అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మనం ఒక 10 మినిట్స్ అయితే మగ్గిచ్చేసుకోవాలి. లేకపోతే వీటిని ఇలాగే ఉడకబెట్టుకోవచ్చు. సేమ్ ఉడకబెట్టుకుంటే ఒక టేస్ట్ ఉండిద్ది, మనం మగ్గించుకుంటే ఇంకో టేస్ట్ ఉండిద్ది. అయినా పన్నీర్తో మనం ఎలాంటి కర్రీస్ చేసుకున్నా మాత్రం చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉంటాయి. పన్నీర్తో చేసినా కూడా ఇంకెలా ఒక 10 మినిట్స్ అలా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ అయితే పెట్టేసేసుకోవాలి. ఇంకా సేమ్ అదే కడాయిలో కొంచెం లైట్గా నూనె అయితే లేకపోతే నెయ్యి అయినా రెండు ఏదో ఒకటి వేసేసుకొని జీడిపప్పును అయితే ముందే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపు పెట్టేసేసుకున్నాను, ఎందుకంటే ఇవి లాస్ట్లో వేయడానికి. ఆ తర్వాత అదే కడాయిలో చెక్క, లవంగం, అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా అదైతే వేయాలి. ఇంకా అది కూడా వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిరకాయలు, అలాగే కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసి బాగా కలిపుకోవాలి. ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే పోసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గిచ్చేసుకోవాలి. నేను ఈ లోపు ఏంటంటే పన్నీర్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. మనం కావాలంటే సేమ్ దీన్నే
ఆయిల్లో కొంచెం వేపుకొని కూడా వేసుకోవచ్చు. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. నేనైతే ఇలా ఆయిల్లో వేపకుండా పన్నీర్ని ఇలా డైరెక్ట్గా అయితే వేసాను. ఆ తర్వాత కొంచెం లైట్ కసూరి మేతి అయితే వేసేసి ఇంక లిడ్ అయితే పెట్టేశాను. ఇంక లిడ్ పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఆగాలి. 10 మినిట్స్ ఆగితే ఏంటంటే మనకి పైన ఆయిల్ తేలుతా అన్నట్టు కనిపించిద్ది. అప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా నాకైతే కర్రీ అయితే అంటే ఒక 10 మినిట్స్లో అయిపోయిద్ది అన్నప్పుడు దాన్ని అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా చపాతీలు అయితే చేద్దామని ఇంకో స్టవ్ మీద అయితే చపాతీ పెన్నం అయితే పెట్టేశాను. పిల్లల హోంవర్క్ కూడా అయిపోయిందంట. ఇంకా ఏం చేస్తున్నారని వస్తే ఈ లోపల కొట్టుకొని ఏడుస్తుందో పాప. పిల్లలు అంటే కొట్టుకునే ఆట ఏదో ఆడుకుంటున్నారంట. ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏంటంటే తెలియక ఆటలు ఆడతారు. ఏమన్నా జరిగినా కూడా పిల్లల్ని మనం ఏం అనలేం కదా. అందుకే ఎప్పుడైనా పిల్లల్ని జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. పాపం చేయికి దెబ్బ తగిలిందంట, ఏడుస్తుంది. ఇంకా నేను ఏం కాదులే తగ్గిద్దిలే అని చెప్పాను. ఇంక ఈ లోపు ఏంటంటే చపాతీలు అయితే అయిపోయి వచ్చినాయి. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ పైకి తెలియటప్పుడు జీడిపప్పు అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంక చపాతీలు కూడా అయిపోయినాయి. పెద్ద ఎక్కువైతే ఏం చేయాలి, మేము ముగ్గురమే కాబట్టి కొంచెమే చేసుకున్నాం. ఇంకా చపాతీలు కూడా అయిపోయిన తర్వాత పన్నీరు, చపాతీలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ముందే వేసుకున్నాను. ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే చాలా బాగుండిద్ది కదా. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుండిద్ది. కాకపోతే ఆల్రెడీ జలుబులు చేసినాయి కదా ఎందుకు అన్నట్టు ఇంక నేనైతే నిమ్మకాయ అయితే పిండేసేయలేదు. ఇంక ఈలోపు పిల్లలు కూడా ఏంటంటే ఆట అంతా అయిపోయిందంట, వచ్చి టీవీ అయితే చూస్తున్నారు. ఇంక ఇదైతే తినే టైము. ఆల్మోస్ట్ టైం అయితే చాలా అయింది. హాయ్ అండి, చపాతీలు అయినాయి, పన్నీర్ కర్రీ కూడా అయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది కర్రీ, చాలా బాగుంది కర్రీ మాత్రం. చూసారు కదా ప్రాసెస్ ఎలాగో, మీరు కూడా ట్రై చేయండి. నేను తినేసేసి పిల్లలు పెట్టాలి. చపాతీలు అవి తింటం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటంటే అంట్లు అయితే కడిగేసేసాను. ఇంక నీళ్ళు కూడా పెట్టేశాను. చపాతీలు అలాగే కర్రీ అయితే మిగిలితే దానికైతే పెట్టేశాను. పాలు కూడా కాగబెట్టేశాను. ఇంకా షింకులు అంట్లు ఏమీ లేవు. ఇంకా పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.